అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం తప్పించే ఆర్సీఎం పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 డాక్టర్ జైరావు పొలిమేర గారి జన్మదిన వేడుక ఆ పేద ప్రజలే జరపడం, వారి మధ్య జరగడం అభినందనీయమని అసెంబ్లీ స్థానాల పెంపు సాధనా సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. స్థానిక 46, 50 డివిజన్లో బిషప్ జైరావు గారి జన్మదిన వేడుకలు అక్షర సోషల్ సర్వీస్ సొసైటీ, ఏలూరు సిటీ న్యూ క్రిస్టియన్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, దీర్ఘకాల ప్రేమ, దయ, జాలి, కరుణ వంటి గుణగణాలు కలిగిన మనసు బిషప్ తండ్రి జైరావు గారిదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలతో పాటు ఆర్సీఎం సంస్థ నుండి ముందుండి సహాయ సహకారాలు అందించే ఏకైక సంస్థ అని కొనియాడారు. 46వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈదుపల్లి రామలక్ష్మణ్ మాట్లాడుతూ, పేదల కోసం ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజీలు నిర్మించి పేద ప్రజలకు వైద్యాన్ని అందించిన గొప్ప సంస్థ ఆర్సీఎం అని, ఆ సంస్థ పీఠాధిపతుల జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. తొలుత కేక్ కటింగ్ చేశారు. బిషప్ జైరావు గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలో పలుచోట్ల వృద్ధులకు, వితంతువులకు, పేదలకు దుప్పట్లు, చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జిల్లా నాయకులు ఉండి నాగేశ్వరరావు, ఎస్సీ నాయకులు కాండ్రు యేసు, కాండ్రు మోషే, కర్ణికోటి దిలీప్, పేదపొడి రాజు, కొమ్ముకూరి రాజు, చింతాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా జై భీమ్ తెలియజేస్తున్నానండి.
మన ఈరోజు మన ప్రీతమ కథోలిక పీఠాధిపతులు బిషప్ తండ్రి గారు జయరావు పొలిమేర గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన 42వ డివిజన్ ఏటిగట్టు ప్రాంతంలో స్థానిక పెద్దలు కాండ్రు ఏస్ గారు, కాండ్రు మోషే గారు, తమ్ముడు దిలీప్, మరి అదేవిధంగా మరి అరుణదీపేట పెద్దలు, మరి యూత్ మనందరికీ, మరి ఆడపడుచులందరికీ పేరు పేరున జైబీర్లు హృదయపూర్వక మరి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి, మరి ఈ బర్త్డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహోదరులు మరి రామలక్ష్మణ్ గారు రావడం, మరి ఈ డివిజన్ యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మరి వ్యవహరిస్తూ మరి ఎప్పుడు మనలందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి రామలక్ష్మణ్ గారికి మరి ప్రత్యేకంగా మరి హర్షధ్వానాల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు